కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే వరంగల్ జిల్లా అధ్యక్షుడు సార్ ఎట్లా ఉన్నది నాయన్ రాజేంద్ర గారు ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ లోపల ప్రచారం చేస్తున్నారు ఎట్లా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉన్నది తప్పకుండా అది కార్పొరేషన్ కైవాసం చేసుకోబోతున్నాం 80% చేసుకుంటాం పూర్తి నమ్మకం మాకు నిన్న మీ దగ్గర కేటీఆర్ ఒక మీడియా సమావేశం లోపల ముఖ్యమంత్రి పైన తీవ్రమైనటువంటి విమర్శించారు ఇంతకుముందు మీరు మీడియా సమావేశం లోపల కూడా కేటీఆర్ పైన విరుచుకుపడ్డారు ఎట్లా చూస్తారంటారు ఈ వాక్యాలు అసలు ఆ ఎదవకు ఏం చదువుకున్నాడో అర్థం కావట్లే కానీ ఆ సంస్కారం ఏంటిది ఆ మాట విధానం ఏంటిది అనేది మాకు కూడా బాధ అనిపించి నేను గతంలో కూడా చెప్పిన బిడ్డ మేము స్టార్ట్ చేసి తిట్టుడు పెడితే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి నీ కుటుంబంలో చెయ్యని అరాచకం ఉన్నదా చెయ్యని దొంగతనం ఉన్నదా నువ్వు ఏది చేయలే పాస్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే లిక్కర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే లెదర్ దాకా అన్ని దుకాణాలు మీద ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఉల్టా పొట్టోడు గిట్టోడు అని మరి భగవంతుడు ఇచ్చిండు అది ఏం చేయమంటావు నీ అయ్యకు పాస్పోర్ట్ దొంగతనాలు ఏమైనా ఇచ్చి దాన్ని ఎవరు ఏం చేస్తా దాన్ని పట్టుకుని కేసులో పెడతారు అంతే కదా మీరు మాట్లాడినటువంటి భాషనే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారా ఫస్ట్ కేసీఆర్ గారా ఎవరిని గౌరవించిండేనే ఆఖరికి విలేకరులను కూడా రాహుల్ లాంటి గొప్ప ఒక సీనియర్ ప్రాతికేయని కూడా కూర్చోబోయే కూర్చొని చెప్పి అహంకారంగా విమర్శించినాడు వ్యక్తి ఆ భాషను దాన్ని పట్టుకొని అవతల తిట్టవలసి ప్రతిసారి కూడా చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక కేసీఆర్ను పెద్ద ఆయనను ఉపయోగించేటువంటి భాష కరెక్ట్ లేదు కాబట్టి బరాబర్ నేను అంటున్నాడు కేసీఆర్ తిట్టిన భాష స్టార్టింగ్లో తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి తెలంగాణ భాష యాసను అడ్డం పెట్టుకొని విమర్శలు చేసిందే కేసీఆర్ వాడు వీడు అని మాట్లాడిందే కేసీఆర్ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఎవరు ఊరుకుంటారు ఒకళ్ళు మాట్లాడుతూ ఊరుకుంటామా దాన్ని పట్టుకొని ఒక్క వీరు మాట్లాడిందని చెప్పి మాట్లాడుతుంటే ఎట్లుంటుంది అది ఇప్పుడు ఎవరు వీరిని మాట్లాడారు నేను వీరి మీద మాట్లాడతాను ఇదే సంస్కృతిని పొడిగిద్దామా దీనికి ఎండు అనేది లేదా ఏం చేద్దామంటారు అంటే ఎండు కాడు ఎట్లా పడుతుంది అంటే ఎండు కావాలి అని అంటే కుక్క కాడు చెప్పుదెబ్బా అంటారు దాని ప్రకారమే పోవలసి వస్తుంటుంది గతంలో ఉన్న రాజకీయాలకు ఎదుటి వారిని ఏ పార్టీ అయినా సంస్కరించుకోవడం అలవాటు అది ఆ పద్ధతే లేదా పొద్దుగా లేదా మీ జీవితం అంతా రాజకీయం బ్రోకరిజం రాజకీయం చెడగొట్టింది మొత్తం బీఆర్ఎస్ 100% కేసీఆర్ గారు మాట్లాడిన భాష యాస ప్రజలకు తెలియదు దేశ ప్రజలకు అందరు చూసిండ్రు కదా ఇవాళ లేటెస్ట్గా మనం మాట్లాడింది కాబట్టి అది తెలుస్తున్నది అంతే తప్ప పాత మాట్లాడింది మర్చిపోయారు రాహుల్ గారిది మర్చిపోయినాము మీరు లేరా సాక్ష్యము ఎంతమందిని మాట్లాడలే మీ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ కబ్జా అయింది అంటున్నారు దానిపైన ఎప్పుడు యాక్షన్ ఉండబోతుంది త్వరలో వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకు పోతారు స్టే అనేది కూడా పట్టుకొచ్చుకుంటారు అది విచారణ అయిపోయే వరకు టైం పడుతుంది టైం అయిపోయే లోపల ఏదో చేయాలని ఒక దురాలోచన అన్ని స్టేల మీద బతకటం వీళ్ళ బతకంతా స్టేల మీద బతకటమే కదా ఎలా ఉండబోతుంది యాక్షన్ లాస్ట్ షూర్గా తప్పకుండా వీళ్ళు జైలు కూడా తింటారు తినిపిస్తాం అలా డౌటే లేదు ఇది ముఖ్యంగా లోపల నాయన్ రాజేందర్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పాలన లోపల మొత్తం కూడా అవినీతి జరిగిందని చెప్పి అవినీతి జరిగినటువంటి అధికారులను ఎట్టి పరిస్థితి లోపల కూడా అవినీతి లోపల భాగస్వామైనటువంటి నాయకులను అధికారుల లోపల వదిలిపెట్టామని చెప్పి అయితే నాయన్ రాజేందర్ రెడ్డి అంటున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్ బిగ్ టీవీ కరీంనగర్.